హాయ్ అండి. బీట్రూట్ మన ఆరోగ్యానికి చాలా మంచిది. బ్లడ్ కూడా బాగా వస్తుంది. కానీ తినరు చాలా వరకును. ఇలా చేయండి, చాలా ఈజీగా చేసేయండి, చాలా ఇష్టంగా తినేస్తారు. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకులు వేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని దోరగా ఏగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత కట్ చేసుకున్న బీట్రూట్ని కూడా వేసుకొని బాగా కలిపేసుకొని ఒక 2-3 టమాటాలు కూడా చిన్న ముక్కలు కట్ చేసుకొని 2-3 నిమిషాల పాటు ఉడకనివ్వాలండి సిమ్లోని. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఏగనివ్వాలి. ఒక స్పూన్ కారం వేసుకొని 2 గ్లాసులు వాటర్ కూడా వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకొని సిమ్లోనే ఉడకనివ్వాలండి. ముక్క బాగా ఉడుకుతుంది. కూర అయితే చాలా బాగుంటుందండి, నిజంగా చాలా చాలా బాగుంది. అయిపోయింది కూర అయితే. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని అన్నంలో సర్వ్ చేసి తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా పిల్లలకు కూడా చేసి పెట్టండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.